తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హిట్ 2 ఇది ఆల్రెడీ మంచి విజయం సాధించిన హిట్ సినిమాకు సీక్వెల్. అందుకే ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అడివిశేష్ ఇందులో హీరోగా నటించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ట్విస్టులు, మలుపులు, ప్రతి సీన్ క్లైమాక్స్లా అనిపించే షాకింగ్ ఫ్యాక్టర్స్తో ఈ సినిమా కట్టిపడేస్తుందని ఆసక్తి నెలకొంది. ప్రోమోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేయడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి వాటిని అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ సాధించిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: కృష్ణదేవ్ అలియాస్ కేడి HIT డిపార్ట్మెంట్లో SP స్థాయిలో పనిచేసే ఒక అధికారి. ఇతర పోలీస్ ఆఫీసర్లా కాకుండా చాలా సరదాగా ఉంటాడు. కొంచెం పొగరు కూడా ఎక్కువే. అలాగే తన చేతికి వచ్చే కేసులను చాలా త్వరగా సాల్వ్ చేస్తాడు. అలాంటి కృష్ణదేవ్కి ఒక అమ్మాయి మర్డర్ కేస్ సవాలుగా మారుతుంది. మొదట్లో ఇది ఒక అమ్మాయి హత్యేనని అనుకుంటారు. కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాడీలో ఉన్న శరీర భాగాలు వేర్వేరు అమ్మాయిలవని తేలుతుంది. దీంతో ఈ కేసు మరింత ఛాలెంజింగ్గా మారుతుంది. మరి ఈ కేసుని కేడి ఎలా సాల్వ్ చేస్తాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు? అసలు కిల్లర్ ఎవరు? ఎందుకు ఆ కిల్లర్ అమ్మాయిలను చంపుతుంటాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: ఒక థ్రిల్లర్ సినిమా అంటే మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్గా సాగాలి. ట్విస్టులు, మలుపులతో మెస్మరైజ్ చేయాలి. పట్టు సడలకుండా టైట్ స్క్రీన్ ప్లేతో సినిమా వేగంగా సాగాలి. మరి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయా అంటే పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాను థ్రిల్లర్ జోనర్కి తగినట్టుగా చాలా బాగా డీల్ చేశాడు. ట్విస్టులు, మలుపులు, టైట్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఎంగేజింగ్గా నడిపించడంలో సక్సెస్ సాధించాడు. మొదటి సన్నివేశం నుంచే స్టోరీలో లీనం చేసి చివరి వరకు సస్పెన్స్ ఫ్యాక్టర్ను క్యారీ చేయడంలో విజయం సాధించాడు. ప్రేక్షకులను 2 గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో ఈ సినిమా విజయవంతం అయ్యింది. కానీ ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. అడివిశేష్ సినిమాలో ఏదైతే వావ్ అండ్ షాక్ ఫ్యాక్టర్స్ ఉండాలో అవి ఇందులో లేవనే చెప్పాలి. అడివిశేష్ ఉండడం వల్ల షాక్కి గురి చేసే వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఉండొచ్చని మనం పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా నీరుగార్చేసింది. ఇదే కాదు, ఇందులో మరికొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది విలన్ బ్యాక్ స్టోరీ. అమ్మాయిలను అతడు హత్యలు ఎందుకు చేస్తాడనే పాయింట్ ఏదైతే ఉందో అది అంత బలంగా లేదు. ఆ పాయింట్ మరింత ఇంపాక్ట్ఫుల్గా ఉండాల్సింది. అలాగే కిల్లర్ ఎవరని తెలిసిన తరువాత ఆ పాత్ర మీద అప్పటి వరకు ఉండే క్యూరియాసిటీ, ఉత్కంఠ మొత్తం తుస్సుమంటాయి. అలాగని విలన్ పాత్ర బలహీనంగా ఉందని కాదు, మొదటి నుంచే దాన్ని చాలా బలంగా చూపించారు. హీరోనే భయపెట్టించే రేంజ్లో విలన్ని హైలైట్ చేశారు. కానీ ఆ కిల్లర్ ఎవరో తెలిసాక దానిపై ఉండే హైప్ మాత్రం తగ్గిపోతుంది. అంటే విలన్ పాత్ర ఈ సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో అందులో నటించిన నటుడు కాస్త నెగిటివ్ అయ్యాడు. ట్రైలర్లో బాడీ పార్ట్స్, కోడిబుర్ర లాంటి విషయాలను చూపించడం చూసి ఈ సినిమాలో అంతకు మించిన ఎలిమెంట్స్ ఉంటాయని ఆశిస్తాం. కానీ ట్రైలర్లో చూపించిన ఆ 2 అంశాలు తప్పిస్తే పెద్దగా షాక్ ఇచ్చే అంతకు మించి ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమాలో లేవు. ఈ విషయంలో ఆడియన్స్ తప్పకుండా నిరాశ చెందుతారు. అలాగని ఈ సినిమా మొత్తం తేడా కొట్టిందని కాదు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇది పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పుకోలేము. అడివిశేష్ మరియు ట్రైలర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాను ఓపెన్ మైండ్తో చూస్తే ఖచ్చితంగా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే అడివిశేష్ ఇందులో చక్కటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జీ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధి బాగానే నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్, సుహాస్, తనికెళ్ల భరణిలతో పాటు మిగతా నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే
థ్రిల్లర్ సినిమాలకు తగ్గ మూడ్ని క్యారీ చేయడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు కెమెరా వర్క్ కీలక పాత్ర పోషించాయి. నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాని నిర్మించారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అయిన శైలేష్ కొలను విషయానికొస్తే క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో మరోసారి తన సత్తా చాటాడు. కానీ మరీ హిట్ సినిమా తరహాలో ఆడియన్స్ని ఎక్కువగా ఆశ్చర్యపరచలేదు. ఎంగేజింగ్గా సినిమాని నడిపించిన తనపై ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. కాస్టింగ్తో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది.